చూడండి, అంతటి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా త్రప్పాడు. 11 అధ్యాయం చూడండి, మొదటి రాజులు 11 మోయాబీయులను, ఎదోమీయులను, అమ్మోనీయులను, సీదోనీయులను, హిత్తీయులను అను జనులు మీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనివ్వకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక, చూడండి ఈయన ఏం చేశాడు? ఫరో కుమార్తె ఐగుప్త స్త్రీ, అవునా? ఫరో కుమార్తె ఐగుప్త స్త్రీని చేసుకున్నాడు వివాహం. అదే కాక చూడండి ఈయన ఏం చేశాడు? కుమార్తెనే కాక ఆ జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉంటారు. మొత్తం మీద ఎంతమంది అంటారు? 1000 మంది మాటల 700 మంది వైఫులు, ఉపపత్నులు, 300 మంది, మొత్తం 1000 మంది భార్యలు అంటే సొలొమోను గారికి. ఎవరిలందరూ? దేవుని పిల్ల ఏం కాదు, అందరూ అంజలే. ఏదైతే చేస్తున్నాడు దేవుడు అదే చేశాడు. జ్ఞాని సొలొమోను గారికి తెలియదా? జ్ఞాని సొలొమోను గారికి ధర్మశాస్త్రం తెలియదా? జ్ఞాని తెలియకపోవడం ఏంటి? తెలిసినా కానీ చూడండి, ఫరో కుమార్తె ఐగుప్తు ఏదైతే వద్దనుకున్నాడో, ఏదైతే తిరిగి వెనక్కి వెళ్ళొద్దన్నాడో వారి గృహం నుంచి తెచ్చుకున్నాడు. ఫరో కుమార్తె వివాహం చేసుకున్నాడు. సో ఇంకేం చేశారంట? అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసి, అదినే చెప్పాడు, వద్దని మీరు వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, మీరు వాళ్ళతో వెళ్ళి కలవద్దు, వివాహం చేసుకోవద్దు, మొత్తం తిప్పేశారంట హృదయాన్ని. చూడండి ఇంకేం చేశాడు? దాన్ని బట్టి హృదయాన్ని త్రిప్పివేశారు. సొలొమోను వృద్ధులైనప్పుడు అతని భార్య అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పక, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడిని యెహోవా యెడల యథార్థము కాకపోయేను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయులకు హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకు, మెలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించను. తమ దేవతలకు ధూపం వేయచు బలు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్య నిమిత్తం అతడు ఇలాగూ చేశాను. అందుకనే వద్దన్నాడు. ధర్మశాస్త్రం గండిగా చెప్పాడు, వద్దు, వివాహం చేసుకోవద్దు, ఎందుకంటే హృదయాల్ని తిప్పేస్తారు. తిప్పేశాడా? తిప్పేశారు స్త్రీలు సొలొమోను హృదయాన్ని. తిప్పేయడమే కాదు, హృదయాన్ని మార్చేశారు, విగ్రహాల వైపు తిప్పేశారు. ఆ విగ్రహాలు